కొంచెం తేడాగా ఉందిరా. హారికారా? నమస్తే సార్. ఇక్కడ ఎవరు లేరు. నమస్తే సార్. అరే పవన్, నేను వస్తున్నా. ఒరే మెల్లికి తొక్కరా, ఈ సైకిల్ ఏ పాటుగా పాటు ఊడిపోయేలా ఉంది. లేట్ అయితే అమ్మాయి మిస్ అయిపోద్దిరా. ఒరే అమ్మాయి కాదురా, మనం మిస్ అయిపోతాం ఈ స్పీడ్ లో వెళ్తే. అమ్మా ఒరే ఆ అమ్మాయి అక్కడ జారిపోయినట్టు ఉందిరా. జారిపోవడం కాదురా, అమ్మాయి వీధి ఇదే అయి ఉండొచ్చు. అతను వాళ్ళ నాన్నే ఉంటాడు. ఆమె దింపేసి ఎక్కడికో వెళ్తున్నట్టున్నాడు. మనం ఎలాగైనా వెళ్ళి ఇల్లు కనిపెడతాం పదరా. ఒరే ఏం మాట్లాడుతున్నావురా? పొద్దున్నే నిద్ర లేపో, ఊరూరు తిప్పుతున్నావు, తిండి లేదు, బట్టలు చూసావా ఎలా దుమ్ము పట్టాయో? నీకేనా, నాకు పట్టలేదా? ఒరే నువ్వు దుమ్ము పట్టినట్టు లేవురా, బలంగా తిని పుష్టిగా ఉన్నావు. నా వాటమే ముష్టోడ్లా ఉన్నాను. నువ్వు చెప్పరా చెప్పరా, నువ్వు చెప్పరా చెప్పరా అంటే నేను ముష్టి గెటప్ అయ్యాలా? చచ్చిరా అయ్యను. అమ్మా అన్నా చేయకాలి అవుతారు బా. ముష్టి వద్దన్నా, ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్తే ఆశీర్వదించి వెళ్ళిపోతాను. అందరిని ఆశ్రయించడానికి ఏమైనా అవతార పురుషుడు అంటారా? అడుక్కు తినేలా మా నాన్నే ఎప్పుడు తిట్టలేదు. ఫు, నా బతుకు. అమ్మా అమ్మా అమ్మాయ్, పట్టు. మీ ఇంట్లో డిగ్రీ చదివే పిల్లలు ఉన్నారా అక్కయ్య? ముష్టోడివి నీకెందుకురా? అది నాగ చైతన్య కాలేజ్ వాళ్ళు డిస్కౌంట్ పెట్టారు అక్కయ్య. పబ్లిసిటీ కోసం మాలాంటి ముష్టోళ్ళు కూడా వాడుకుంటున్నారు. డిగ్రీ చదివే పిల్ల నాకెక్కడిది? పెళ్ళై 10 ఏళ్లేగా అయింది. మా బుడ్డోడు 5వ తరగతి చదువుతున్నాడు. ఓహో, ఏ ముష్టొద్దా? మినిమం ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్ ఉంటేనే నేను ముష్టి తీసుకుంటాను.
ఏయ్, మా అన్నయ్య మంచోడు, మా అన్నయ్య తమ్ముడు కాదు. పెద్దగా పదవులు వచ్చాయని కొత్తగా కొమ్ములు వస్తే విరిచేస్తా. బాబాయ్ ఆ? చెప్పమ్మా. అమ్మ తినడానికి పిలుస్తుంది. సరే అమ్మా, నువ్వు వెళ్ళొస్తా. సరే బాబాయ్. దత్తు, వీడు బతుకుంటే వాళ్ళ ఇంట్లో పడేసండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంతోషిస్తారు బతికి బయటపడ్డాడని. చేస్తే ఉప్పాడు సెంటర్లో పడేయండి. ఊళ్ళో వాళ్ళు భయపడతారు మనతో పెట్టుకోవాలంటే. తీసే. ఎవడ్రా అక్కడ? నడిపించు నానావా నడి సంద్రమున దేవా